సరే ఇప్పుడు ఈ మధ్య ఇన్ఫ్లమేషన్ అనే ఒక పదం ఊత పదంలా వాడేస్తున్నారు అందరూ. మీ దృష్టిలో యాజ్ ఎ న్యాచురోపతి డాక్టర్ ఇన్ఫ్లమేషన్ నిజమైనదా లేక మన భ్రమ? అసలు ఇన్ఫ్లమేషన్ అంటే ఏం జరుగుతుంది బాడీలో అనుకోవాలి? ఇవాళ ఇమ్యూనిటీ ఎంత స్ట్రాంగ్గా ఉంటే అంత తక్కువ ఇన్ఫ్లమేషన్ వస్తుంది. వాళ్ళ ఇమ్యూనిటీ ఎంత స్ట్రాంగ్ ఎక్కడ ఉంటుంది? 3 సంవత్సరాల పిల్లల దగ్గర నుంచి హాస్పిటల్కి వెళ్తున్నారు కదా, కళ్ళజోళ్ళు పెట్టేసుకుంటున్నారు కదా. ఒకప్పుడు 50 సంవత్సరాలు వచ్చేదాకా హాస్పిటల్ మొహం చూసేవాళ్ళం కాదు, ఇవాళ 5 సంవత్సరాల నుంచి హాస్పిటల్కి వెళ్తున్నారు. ఎందుకంటే ఇమ్యూనిటీ ఉండట్లేదు. వైరల్ డిసీజెస్ సీజనల్గా వచ్చాయి, ఇప్పుడు కంటిన్యూస్గా వస్తున్నాయి. ఎందుకంటే మనిషిలో ఇమ్యూనిటీ ఉండట్లేదు. ఇమ్యూనిటీ ఎప్పుడైతే పడిపోతుందో ఇన్ఫెక్షన్స్ వస్తాయి. ఇన్ఫ్లమేషన్ అంటే ఏంటి? లాట్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్ ఇన్ ద బాడీ. అంతే. దానికి మీరు ఇందాక ఏం పరీక్షలు చేయించుకోవాలి? అంతే కదా, ఏం పరీక్షలు చేయించుకోవాలనే ఒక డౌట్ ఉంటుంది. అంటే మామూలుగా ఏదో సిబిపి చేయించుకుంటే వైరల్ మార్కర్స్ కనిపిస్తాయి, కొన్ని పర్టికులర్ జ్వరంగా వస్తే అది ఇంకొక ఇది. కానీ ఏ సిమ్టమ్స్ లేకుండా నాకు ఇన్ఫ్లమేషన్ ఉందని విద్యాబాలన్ గారు చెప్పారు. ఫర్ ఎగ్జాంపుల్, బాడీలో ఇన్ఫ్లమేషన్ ఉంది, యాంటీ ఇన్ఫ్లమేటరీ డయట్ ఎప్పుడైతే నేను మొదలు పెట్టానో అప్పటి నుంచి నాకు తగ్గిపోయింది మొత్తం అంతా చెప్పింది. ఇన్ఫ్లమేషన్కి ఈఎస్ఆర్ సిఆర్పిఓ చేయించుకుంటున్నారు. ఇన్ని పరీక్షలు ఎన్ని వచ్చినాయి? 1000 టెస్టులు వచ్చేసినాయి కదా. అవును. అసలు ఇవన్నీ అవసరమా? ఇదొక పెద్ద మాఫియా కాదా? ఒకప్పుడు 4 బయట పెట్టమనేవారు, కళ్ళు చూసేవారు, గోర్లు చూసేవారు, నాడి చూసేవారు. అంతే కదా. ఏ టెస్టులు ఉండేవి కాదు కదా, డయాగ్నోస్ అయ్యేదిగా. ఇవాళ 20 రూపాయలతో రియేజెంట్ వస్తుంది, 300 నుంచి 5,000 రూపాయలు టెస్ట్ ఛార్జ్ చేస్తున్నారు. ఇప్పుడు మీరైనా పెట్టేసుకోవచ్చు, స్వప్న డయాగ్నోస్టిక్స్ అని ఉంది. 20 రూపాయలు పెడితే రియేజెంట్ వస్తుంది, సిబిపి టెస్ట్ అయిపోతుంది. ఇదంతా ఎన్ఏబిఎల్ అప్రూవ్డ్ ల్యాబొరేటరీలో కూడా మోసం జరుగుతుంది. టెస్ట్స్ అనేవి కన్వీనియన్స్ కోసం, డాక్టర్స్ కన్వీనియన్స్ కోసం తయారైంది. కానీ ఇప్పుడు దానివల్ల ఏమైంది? డాక్టర్స్ డయాగ్నోస్ చేయడం కూడా మర్చిపోయారు. టెస్టులు చూసుకుని దాని ప్రకారం రాసేస్తున్నారు. సో టెస్టులు తప్పు రిజల్ట్ వస్తే కరెక్ట్, డయాగ్నోస్ తప్పు అవుతుంది, ట్రీట్మెంట్ తప్పు అవుతుంది. కమ్ బ్యాక్ టు ద సేమ్, లెట్ us గో టు ద రూట్ కాజ్. ఇమ్యూనిటీ పెరిగితే ఏ జబ్బు రాదు. ఇమ్యూనిటీ పెరగటం అనేది జరగట్లేదు. లేదు, ఇమ్యూనిటీ ప్రొటెక్ట్ చేయాల్సిన ఇమ్యూనిటీ హెల్దీ సెల్స్ మీద దాడి చేయటం వల్ల ఆటో ఇమ్యూన్ డిసీజెస్ వస్తున్నాయి. ఇప్పుడు టైప్ 1 డయాబెటీస్ నుంచి, సోరియాసిస్ దగ్గర నుంచి, క్రాన్స్, మయాసైటిస్, లూపస్, ఇవన్నీ కూడా ఆటో ఇమ్యూన్ డిసీజెస్. ఆటో ఇమ్యూన్ డిసీజెస్ లో సెల్స్ ఏం చేస్తున్నాయి? వాటి మీద అవే దాడి చేస్తున్నాయి. ఎందుకు వస్తుంది ఆ మెసేజ్ సిగ్నల్? దానికి 70% ఆఫ్ ది ఇమ్యూనిటీ గట్ లో ఉంటుంది. గట్ ఒక రకంగా చెప్పాలంటే ఇమ్యూనిటీకి ట్రైనింగ్ ఇస్తుంది, ఏమి రానివ్వచ్చు, ఏమి రానివ్వకూడదు అని. ఇప్పుడు గట్ హెల్దీగా లేదనుకోండి, డిస్బయోసిస్ జరిగింది అనుకోండి, గుడ్ బ్యాక్టీరియా బ్యాడ్ బ్యాక్టీరియా బ్యాలెన్స్ తప్పింది అనుకోండి, అది ట్రైనింగ్ ఇవ్వలేని పరిస్థితుల్లో ఇమ్యూనిటీ కన్ఫ్యూజ్ అవుతుంది. సెల్ఫ్ టాలరెన్స్ కోల్పోయి సొంత సెల్స్నే శత్రువులుగా భావించి దాడి చేస్తుంది. దానివల్ల వచ్చే జబ్బులు ఆటో ఇమ్యూన్ డిసీజెస్. ఇప్పుడు ఇక్కడ మూల కారణం, రూట్ కాజ్ ఏంటి? గట్ హెల్త్. మీరు అట్లా కాకుండా స్టెరాయిడ్లు వేసేసి ఇమ్యూనిటీ పడగొట్టేద్దాం అని చేసే ప్రయత్నం అంతా వ్యర్థం అవుతుంది. అందుకని ఆటో ఇమ్యూన్ డిసీజెస్కి క్యూర్ అనేది లేదు, కంట్రోల్ చేయడానికి ప్రయత్నం తప్పితే. మన దగ్గర ఎందుకు గర్వంగా చెప్పగలుగుతున్నాం? రూట్ కాజ్కి వెళ్ళి అడ్రస్ చేస్తున్నాం, గట్ హెల్త్ని ఇంప్రూవ్ చేస్తున్నాం, అవసరమైతే కొలోన్ హైడ్రోథెరపీ చేస్తున్నాం, చిన్న పేగుని పెద్ద పేగుని హెల్దీగా ఉండేలా చేస్తున్నాం. సో దట్ ఇమ్యూనిటీకి అది మళ్ళీ ట్రైనింగ్ ఇచ్చి బ్యాలెన్స్ చేయగలుగుతాం. ఇమ్యూనిటీని సప్రెస్ చేయటం కాదు, ఇమ్యూనిటీని బ్యాలెన్స్ చేస్తూ గట్ హెల్త్ని ఇంప్రూవ్ చేస్తున్నాం సెల్ హెల్త్ విధానంలో. అందుకే ఆటో ఇమ్యూన్ డిసీజెస్ కూడా చాలా ఇట్లా చిటికేస్తే తగ్గిపోయినట్టుగా తగ్గిపోతాయి.